ఇస్తున్నావు? Why is it that నాకు ఎందుకు ఇంత అశాంతిని అందిస్తున్నావు? Why has you made me restless? ఇది భగవంతుడు ఏనాడు అందించటం కాదు. They are not from God anyway. భగవంతుడు సాక్షిభూతుడు. God is witness. కర్మ ఫలప్రదాత. He gives you the result of your actions. నీకు అందిస్తుంటాడు. He gives you the consequence of your actions. కష్టములకు దుఃఖములకు తాను ఏమాత్రము బాధ్యుడు కాడు. He is not responsible for your worries and problems. వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు. You have sown the seed of poison. ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు. But you expect very tasteful fruits. కడు చేదు కాయలు తినలేక. You cannot partake the bad fruits. దోషము నా పైన దోషి వాదింతురు. And you blame me later. వేసుకున్నటువంటిది విషవిత్తులు. What you have sown are poisonous seeds. ఆశించేది తీయని ఫలములు. But you expect sweet fruits. చేదు ఫలములు భుజించలేక దోషము భగవంతుని పైన వేస్తున్నారు. As you cannot partake bitter fruits, you blame God. ఇది అజ్ఞానము. This is ignorance. ఇలాంటి మానవత్వం లోపల ఎంత పవిత్రమైన నువ్వు ఉండవలసినటువంటి స్థితి. In such a human life, what kind of sanctity you expect? కనుక మొట్టమొదట మనము సద్గుణములను సదాచారములను లోపల ప్రవేశింపచేసుకోవాలి. Therefore we should entertain good thoughts and good feelings. ఇలాంటి భావములు ఒక్క దైవ చింతన చేతనే లభ్యమవుతుంది. We can have such sacred thoughts by thinking of God. పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ తత్వమునే మన హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకోవాలి. We should install spirituality in our hearts. ఇది చేసుకునేటువంటి విషయం కాదు. It's not the one ఒకరు అందించేటువంటి ప్రెజెంట్ కాదు. It cannot be gifted. ఒక కంపెనీ సప్లై చేసేటువంటి పదార్థం కాదు. It's not supplied by any company. తన యందే ఉంటున్నది. It lies in you. సర్వతః పాణిపాదం. తన యందే ప్రతిష్ఠ అయి ఉంటుండాలి. It's installed in you. కానీ దానిని సరైన రీతిలో మనం వినియోగించుకోవటం లేదు. But you are not making proper use. ఈ తత్వమును గుర్తించినటువంటి వ్యక్తులకు ఎట్టి భేదమును లేక ఎంత దూరమును కూడా విచారించక అనేక విధమైనటువంటి యొక్క ఆనందమును గృహలో కోరి పరిస్థితులకు ప్రభావములకు గురికాక వెంటాడుతూ ఉంటారు. Those such feelings will not observe any kind of distances. They will be blissful all the time, not disturbed by circumstances. ప్రయోజనం లేదు. It's not enough if you're here. దాని యొక్క మాధుర్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి. You should make an effort to enjoy the sweetness. కమలం పైననే ఉంటుంటాది కప్ప. The frog is present on the fruit. కానీ ఆ కమలమునందు ఉన్నటువంటి మకరందమును కప్ప కోలలేదు. But the frog cannot experience the nectar contained in the flower. దూరం నుంచి వచ్చి ఆ యొక్క తుమ్మెదలు ఆ మకరందాన్ని త్రాగిపోతుంటారు. But honeybees come from far off places and enjoy the nectar in a flower. కనుకనే మానవత్వంలో అట్టి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వము ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we should make an attempt to understand the sacredness is present in human life. గడిచిపోతుండాది. ప్రచండ మారుతం వలె కాలం అతి వేగంగా గడిచిపోతుండాలి. The time is passing by like a whirlwind. ఆయు ప్రమాణం అనేటువంటిది మంచుగడ్డ వలె క్షణ క్షణమున కూడాను కరిగిపోతుండాలి. Life span is melting like an ice. కానీ మానవుడు కర్తవ్యాన్ని గుర్తించక మునిపే కన్ను మూస్తున్నాడు. But man is bringing his life to a close without recognizing మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. What is the main responsibility of man? Duty of man. No. కనుకనే వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? What is the purpose of life? ఈ యొక్క మన జీవితం యొక్క పర్పస్ ను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. We are not making effort to realize the purpose of life. నాకు ధనం కావాలి, I want money, నాకు ఉద్యోగం కావాలి, I want job, నాకు సుఖం కావాలి, I want happiness, ఆనందం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get them? దైవానుగ్రహం అనేటువంటి దానికి దూరం అయిపోయి ఈ విధమైనటువంటి పంచభౌతికమైనటువంటి శరీరమును పోషించుకునే నిమిత్తమై సర్వ సుఖములు కావాలని ఆశిస్తున్నాము. You are far off from God's grace, and to keep this body, sustain this body, ఇలాంటి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖములు ఉండినప్పటికీ అది సుఖములు కానే కాదు. Is no comfort, is no happiness so long it is worldly and దీనిని త్యాగరాజు కూడా చెప్పాడు. This said by Tyagaraja. ఇది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? Is it wealth that confers you happiness, not or the proximity? భగవత్ అనుగ్రహానికే పాత్రులైతే ఈ నిధి ఎంత మాత్రం మనకు? If you are recipient of God's grace, what do you care for money? కనుకనే మొట్టమొదట సన్నిధిని మనం కోరడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore we should make an effort to earn this proximity to the divine. ఈ లౌకిక సుఖములు కాదు. The worldly happiness is no happiness. సుఖం అంటే ఏమిటి? What is happiness? ఎట్టి కష్టము లేక, ఎట్టి నష్టము లేక, వేళకు తిని 4-5 టీవీలు చూసుకొని లేక సినిమాలు చూసుకొని ఆనందంగా నిద్రపోవటం ఇది సుఖం అనుకుంటున్నారు. We think happiness means not to have any kind of difficulties or losses, but watching TV and watching cinemas and eat and drink.
ఇది కాదు నిజమైన సుఖము. There is no true happiness. ఇది కేవలం సోమరత్వము. It's laziness. సుఖమనగా ఏమిటి? What is happiness? మన మానవత్వంలో ఉండినటువంటి యొక్క సర్వశక్తులను కూడాను సద్వినియోగపరచడమే నిజమైన సుఖము. True happiness is making use of faculties of man. మనలో వచ్చేటువంటి యొక్క పవిత్రమైన భావములను తగినటువంటి ప్రాక్టికల్ అనే ఆచరణలో పెట్టడమే సుఖము. True happiness lies in translating into action all the sacred thoughts. మనలో వచ్చేటువంటి యొక్క సద్భావములను మనం ప్రాక్టికల్ లో పెట్టడం లేదు, ఆచరణలో పెట్టడం లేదు. We are not practicing those of the sacred thoughts, good thoughts. కనుకనే మనలో ఉండినటువంటి ఆనందము మనకు అనుభవించలేకపోతున్నాము. Therefore you are not able to experience bliss latent in ప్రేమ us. స్వరూపులారా, ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది మన హృదయము క్షీరసాగరము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి. First have full faith that the human heart is the ocean of milk. ఇలాంటి క్షీరసాగరంగా ఉండవలసినటువంటి హృదయమునందు That heart which is the ocean of milk, దుర్గుణముల యొక్క కంపెనీ, దురాచారముల యొక్క భావములు ఇందులో సంచరిస్తూ ఉంటున్నాయి. because the bad thoughts and bad feelings, bad behavior move about there. అవి చేరటం చేతనే మానవత్వం అనేటువంటిదే మరుగుపడిపోతుండాలి. Because of their company, the human quality is lost. మానవత్వాన్ని మనం మరవకూడదు. We should not forget human nature. మానవుడిగా పుట్టి మానవుడంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. Having been born a human being, but we have not understood the very name of human being. మానవత్వం అనగా Human life means మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అలిగి ఉంటా. it only means the harmony of thought, word and deed. మనసునందు ఒకటి, Thought is one, మాటలు వేరొకటి, the declaration different. క్రియలు ఒక్కటైన విలువదేమి? If the action is different, what's the value there? ఏమిటి ఇక్కడ ఉంది విలువ? విలువనే లేదు. It has no value. మానవ ఆకారం మాత్రమే ఉన్నదే కానీ ఆచరణలో శూన్యము. You have only human form, but not in మనం reality. ఎన్ని చదువులు చదివినప్పటికీ, In spite of all education, ఎంత మేధావి అయినప్పటికీ you may be intelligent. మనం పొందవలసిన దాన్ని పొందాలి. We should get it what we are supposed to. ముఖ్యంగా ఈనాడు అన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి వారు కనుకనే ప్రతి వ్యక్తిని కూడా నువ్వు గుర్తించవలసింది ఉంటుండాలి. Many people from foreign countries are here. You should ఏ recognize వ్యక్తి అయినా, them. Let him be anyone. ఏ విద్యనైనా చదవచ్చును, You may have any form ఏ of education. విద్యనైనా నేర్చవచ్చును, You can learn any ఏ education. విధంగానైనా ప్రవర్తించవచ్చు, You can behave in any ఏ way. విధంగానైనా డ్రెస్ వేయొచ్చు. You can have any dress. దీనికి ఎవరు కానీ నాడు కానీ నేడు కానీ రేపు కానీ ఎవరు కాదనలేరు, వద్దనలేరు. Then and now and future, no one can question you. కానీ But మనం ఎక్కడ ఉన్నాం? where are we? సమాజంలో ఉంటున్నాము. We are in ఈ society. సమాజం అనేటువంటి దీంట్లో ఉండినప్పుడు నీవు ఇష్ట ప్రకారం పోవడానికి వీల్లేదు. So long you are in society, you cannot behave as you want. నీవు సమాజంలో ఉండినంత వరకు కూడాను నీ విద్య, నీ ప్రవర్తన, నీ యొక్క డ్రెస్సులు సమాజానికి అనుగుణంగా ఉంటుండాలి. So long you are in society, your education, your behavior and dress should be in accordance to the norms of society. నీవు సొసైటీని ఏమాత్రము లెక్క చేయకపోతే, ఇది నా స్వతంత్రము, నేను అనుభవించవచ్చును, నాకు ఇష్టం ఉంటుండాలి అని అనుకునేటట్టుగా ఉంటే అడవిలో పోయి జీవించు. You cannot neglect society. You cannot say that I am free to have anything. No. Better you live in the forest. నీవు సొసైటీలో జీవిస్తూ Living in నా society. ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తానంటే ఇది సొసైటీ ఏమాత్రం కూడా అంగీకరించదు. If you say that I would behave as I like, the society will అంగీకరించకపోవడమే accept. కాకుండా సొసైటీ నుంచి అతన్ని వేరు చేస్తుంది. The society will drive you out. వేరు చేయడమే కాకుండా అతనికి శిక్షిస్తుంది. The society will punish you. కనుకనే అట్టి శిక్షకు మనము మానవుడు గురి కాకూడదు. Man should never face such నేను a punishment. పుట్టినది ఈ సమాజములో, I am born in society. పెరిగినది సమాజములో, I grow here. జీవించినది సమాజంలో, My life is in సమాజానికి society. అనుగుణంగా కూడా నేను ప్రవర్తించాలి, సమాజములకు అనుగుణంగా నేను డ్రెస్ వేయాలి, సమాజములకు అనుగుణమైనటువంటి విద్యను నేర్చాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే నిజమైన మానవత్వం. That true human quality lies in having education and putting on the dress appropriate to the norms of society. ఇక్కడ సమాజం అంటే ఏమిటి? Then here what is ఒక society? 10 మంది 20 మంది చేరింది ఒక సమాజం అనుకుంటున్నారు. You think there's a congregation of 10 చాలా or 20. పొరపాటు. It's a big mistake. ఇది కాదు సమాజము. That's not నీకు society. ప్రక్కన రెండో వ్యక్తి ఉంటే కూడా అది కూడా సమాజమే. If there's a second person by your side, ఈ it is సమాజమునకు society. నంబర్స్ కాదు ప్రధానము. It's not the number that's important.
ఒకటికి తర్వాత రెండవది ఉంటుండాలి. There should be the second one by the ఈ side of ప్రక్కన one. ఏదో రెండవ వ్యక్తి ఉండినప్పుడే అది సొసైటీ, అదే సమాజం. When there is second person, that is society. ఆ ప్రక్కన రెండవ వ్యక్తి ఉండినంత వరకు కూడాను నీ యొక్క స్వేచ్ఛను పూర్తి వినియోగించుకోవడానికి వీలు లేదు. So long there is second person, you cannot be దాని absolutely కొంత free. అదుపులో పెట్టుకోవాలి. You should put it under check. ఒక చిన్న ఉదాహరణము, A small example. నీ ఒక చేతిలో కర్ర పట్టుకున్నావు, Here you hold a stick. ఇది మంచి రాజమార్గం అనుకుంటున్నావు, You think it's a ఈ royal మెయిన్ రోడ్డు road. లోపల పోయి ఈ కర్రను నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉన్నావు. Along the main road you are moving the stick. కర్ర నాది, It belongs to me. తిప్పేది నేను, I move. ఇది పబ్లిక్ రోడ్డు, It's a public ఎవరేమి నాకు అడ్డు చెప్పటము అని భావించరాదు. You should not feel that none can object you. కర్ర బట్టి నీవు ఈ యొక్క మెయిన్ రోడ్డులో సంచరించడము నీకెంత స్వతంత్రమో, అదే మెయిన్ రోడ్ లోపల నీ ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తులను కూడాను తమను తాము రక్షించుకోవడానికి కూడాను వారికి అంత స్వతంత్రం ఉంటుండాలి. Just as you are free to have this hand stick and move about, the man in front has got equal freedom to protect himself. నీ స్వతంత్రము రెండో వ్యక్తి స్వతంత్రానికి భంగం కలుక్కోకుండా నీవు ప్రవర్తించాలి. Your freedom should not come in the way of the freedom of the second person. దీనినే డ్యూటీ అన్నారు. This is called duty. స్వతంత్రమునకు డ్యూటీకి నీ లింక్ చేయకూడదు. You should not link up freedom స్వతంత్రం and వేరు, duty. డ్యూటీ వేరు. Freedom and duty are డ్యూటీ separate. అనగా ఏమిటి? రెండో వ్యక్తి ఉండినటువంటి సమయం నందే ఈ డ్యూటీ అనే పదం ప్రారంభమవుతుంది. The word duty is applicable when there is second person. రెండో వ్యక్తి లేకపోతే డ్యూటీ అనే పదమే అక్కడ పుట్టడానికి వీల్లేదు. When there is no second person, the word is not applicable. కనుకనే డూ యువర్ డ్యూటీ So do your duty. అనగా ఏమిటి? స్వతంత్రంలో ఉండాలని వీలు కాదు, నీవు ఒక సమాజంలో ఉంటున్నావు, సమాజమునకు అనుగుణంగా నీవు ప్రవర్తించు అని చెప్పటమే డ్యూటీ. It only means you are not absolutely free. You are in society. Observe your duty. కానీ ఈ డ్యూటీ అనేటువంటి పదమునకు అనేక రకములైనటువంటి అర్థములు కల్పించుకొని But we interpret in different ways to this word దీనికి duty. నానార్థములంతా పెంచి We give all perverted meaning. కేవలము సత్యాన్ని విస్మరించి We forget the truth అనర్థాన్ని స్వీకరిస్తున్నారు. and we accept the wrong interpretation. డ్యూటీ అనగా ఏమిటి? What is duty? తెల్లవారు లేయటము, టిఫిన్ చేయటము, 9 గంటలకు ఆఫీసుకు పోవటము, ఆఫీసులో పని చేయటము, డబ్బులు తీసుకోవటము, ఇది డ్యూటీ అనుకుంటున్నారు. ఇది నిజమైన డ్యూటీనే కాదు. You think that you should get up early morning, right time, and have your breakfast, attend your office నీ at నిత్య 9. జీవితం కోసం నీ ఆడేటువంటి యొక్క కేవలం ఇది ఆటలు. It is not duty. It is just your daily life. Routine. కొంతమంది అనుకుంటారు Something పొట్టకూటి నిమిత్తమై నేను అన్ని విధాలు కూడా పాటుపడవలసి వచ్చింది, that I have to struggle a lot for my living. పొట్టకూటి కోసమైపోయి నేను పనులు చేయవలసి వచ్చింది, I have to work for my నేను living. చాలా బీదవాణ్ణి I am poor. అని అనుకుంటారు. They feel so. ఇది చాలా పొరపాటు. It's a mistake. ఎవరైనా కూడాను పొట్టకూటి కోసమనే పని చేస్తుండేది. One has to struggle for పొట్టనే living. లేకపోతే పని అవసరం లేదు. In fact, you don't need to work if you ఒకరు don't want. కాదు, చక్రవర్తి మొదలుకొని చండాలుని వరకు కూడాను, బిచ్చగాని మొదలుకొని కోటేశ్వరు వరకు కూడాను అందరు కూడా కూటిని కోసమే. Right from emperor to an untouchable, the millionaire and a pauper, one has to struggle for a living. కడుపు ఉండదు కనుకనే దీనికి ఆకలి కూడా ఉంటుండాలి. As you got the stomach, you feel ఆకలి hungry. ఉండటం చేతనే అన్నాన్ని కూడా సృష్టించాడు భగవంతుడు. You have to appease your hunger. ఈ Therefore, food is అన్నమును created. సంపాదించుకునే నిమిత్తమే మనం కర్మలు ఆచరించాలి. To earn your food, you have to act, to work. ఇదే విధంగానే అనేక రకములైనటువంటి యొక్క పదములు అర్థం తెలియకుండా వినియోగిస్తున్నారు. We make use of words without understanding their కనుక meaning. మన స్వతంత్రం వేరు, డ్యూటీ వేరు. Therefore, freedom and duty are separate. స్వతంత్రం అనగా ఏమిటి? What is freedom? అనగా నా ఇష్ట ప్రకారం సంచరించుకోవటమే. Meaning moving as one would ఇది feel. కాదు స్వతంత్రము. It's not freedom. స్వతంత్రము, ఆత్మభావమే స్వతంత్రము. Swatantra, the atmic feeling, the feeling of the spirit. ఆత్మ ఎవరిని కూడా ఏ విధంగా బాధించదు, The Atma will never harm ఎవరికి anybody. ఏ చెడుపును చేయదు, It will never spoil ఏ anyone. కీడును సంభవించదు. Nothing will happen. ఆత్మ నిరంతరం కూడా సాక్షిభూతిగా ఉండి సర్వుల యొక్క క్షేమాన్ని అందిస్తుంటాది. Atma remains as a witness and wants the welfare of everybody. కనుక ఇది స్వతంత్రం అనేటువంటిది భగవత్ సంకల్పంతో కూడినటువంటిది. Therefore, freedom is related to the divine. డ్యూటీ అనేటువంటిది సమాజంతో కూడినటువంటిది. Duty is linked with ఈ society. సమాజమునకును ఈ భగవద్గీనికి ఏ విధంగా ఉంటుండాలి సంబంధము? What is the relationship between divinity and social relationship? భగవంతుడు బింబి, God is the object. ప్రకృతి ప్రతిబింబి. Nature is reflection. కనుకనే భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క ప్రకృతి. Therefore, nature is the reflection of God. కనుక ఈ ప్రకృతిని కూడాను భగవత్ స్వరూపంగానే మనం భావించాలి. Therefore, we should take nature as the very ఈ reflection of ప్రకృతిలో ఏ God. విధమైనటువంటి దుర్గుణములు కూడాను మనము వినియోగించరాదు. We should not make any bad use of ఏ this nature. దురాచారములు కూడాను ఆచరించరాదు. We should not have anything ఆ whatsoever. విధమైనటువంటి సత్యాన్ని గుర్తించడమే డ్యూటీ. To recognize such a truth is duty. ఆఫీసుకు పోవటము,
పనులు చేయటము, జీతాలు అందుకోవటము, ఈ కారులో తిరగటము, ఇది మాత్రం డ్యూటీ కాదు. Not merely attending the office, receiving the salary and moving the car, not merely alone the నేను duty. ప్రకృతిలో ఉండినటువంటి వ్యక్తిని, పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని, I am the reflection of God. కనుక పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని తగినట్టుగా నేను నడుచుకోవాలి. Therefore, being the reflection of God, I have to conduct ఈ myself. విధమైనటువంటి భావాన్ని ఏ వ్యక్తి సత్యాన్ని గుర్తించి వర్తిస్తాడో వాడే నిజమైన మనిషి. The one who recognizes such feelings and conducts himself is a true man. కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం తీసుకొని, Relying on the physical ఈ body దేహ సుఖ సంతోషముల నిమిత్తమై for body happiness and comfort, సత్య మార్గమును విసర్జించి we forget the path of అసత్య truth. మార్గంలో ప్రవేశించి We enter అన్యాయ wrongly. అర్జితం చేసుకొని We earn money in by injustice. కడపటికి అన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలకు గురి అవుతున్నాం. Ultimately, we are put to suffering. కనుక ప్రతి మానవుడు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాడు ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Therefore, the one along the spiritual path should understand the nature of Atma. అనగా ఏమిటి? ప్రకృతి అంతా కూడాను పరమాత్మని ప్రతిబింబమే. It only means the entire nature is a ఈ reflection of God. విశ్వాసం మానవుని యందు ఉండినప్పుడు చెడు పనేటువంటిదే వాడిలో రాదు, వాడు చూడడు. So long such a faith is in man, he will never entertain any bad action. అంతా కూడాను ఆనందాన్నే చూస్తాడు, He watches only bliss అంతా around. పవిత్రతనే తాను అనుభవిస్తాడు, He experiences sacredness సర్వులు everywhere. సుఖంగా ఉండాలని ఆశిస్తాడు. He wants everybody to be ఈ happy. సత్యభావాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. Everyone should understand clearly this కానీ truth. ఎంత చదువులు చదివినప్పటికీ, In spite of ఎంతటి education, గొప్ప పదవుల్లో ఉండినప్పటికీ, in spite of తాను exalted తన position, వారు అనేటువంటి పరిమితంలోనే ఉంటున్నాడు, కానీ విశాలమైనటువంటి దానిని అభివృద్ధి చావించుకోవటం లేదు. he has confined to himself ఈ and his సమాజం people. ఉంటే కదా నీ గతి. Your happiness lies సమాజమే in లేనప్పుడు నీవెవరు? society. Without society, where are you? నిన్నెవరు లెక్క చేసేవారు లేరు. Nobody will care for you. సమాజంలో ఉండినప్పుడే So long you're in ఇతని society. మినిస్టరు, ఇతని అధికారి, ఇతని కూలి, ఈ విధమైనటువంటి యొక్క పదములు ఉపయోగపెడుతున్నాము. We make use of words. So one is one of position in a minister because you're in కనుకని society. ఈ సమాజాన్ని మొట్టమొదట గౌరవించాలి. Therefore, respect society. ఈ సమాజ సేవను మనం చెయ్యాలి. Serve the society. సమాజ సేవనే భగవంతుని సేవ. Service to society, service to God. కనుకనే వచ్చినటువంటి ఈ విదేశీయులకు ఏ విధమైనటువంటి ఆర్థికంగా తక్కువ లేదు. The foreigners, there's no dearth of money. కావలసినంత ధనం ఉంటుండాలి. A lot of money. వీరంతా కూడా కుబేర సంతతి వాళ్ళు. They belong to plenty and కానీ prosperity. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? Why do they come here? నిజంగా జబ్బే లేకపోతే ఎవడు ఆసుపత్రికి పోడు కదా. If one is not sick, no one would go to the hospital. జబ్బు ఉండినటువంటి వాడే ఆసుపత్రికి The వెళుతున్నారు. one who is sick goes కనుక to ఇక్కడ hospital. చేరినటువంటి వారందరూ పేషెంట్సే. All those assembled here are patients. అందరికీ ఏదో ఒక రకమైనటువంటి ఒక రోగం ఉంటుండాది. Everyone has got one complaint or other. ఏదో మానసిక అశాంతో, శారీరకమైనటువంటి అసుఖమో, ఇంకే విధమైనటువంటి యొక్క పరిస్థితిలో అన్ని రకములుగా కూడాను ఈ జబ్బులు అనేక రకంగా ఉండినట్టుగా ఈ మానసిక సంబంధమైనటువంటి జబ్బులు అందరికీ ఉంటుండాలి. There are various sorts of ailments, physical, but this mental కనుకనే disease with everyone. శాంతి, సుఖము, ఆనందము అనేటువంటి మెడిసిన్ కోసమే వస్తున్నారు. So they all come here to receive the medicine of peace and happiness. కనుక ఈ పీస్ అనేటువంటిది కూడాను ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get the peace? అనగా బయట నుంచి వచ్చినటువంటిది కాదు, It's not from outside. అది తన యందే ఉంటున్నది. It is within you. తన రోగం ఎక్కడనో బయట నుంచి వచ్చినటువంటిది కాదు, It's not the one from తన యందే outside. ఉంటున్నది. It is in you. కారణం ఏమిటి ఈ రోగానికి? What is the reason for the ఇదే disease? మూల కారణము. This is the only one. ఎందుకు? దుర్గుణముల లోపల చేరిపోవడం చేతనే ఈ యొక్క దేహం కూడా, ఆరోగ్యం కూడా పాడైపోతుండాలి. Because of bad qualities, you are put to sickness. ప్రతి మానవుని యొక్క శారీర, మానసిక, ఆధ్యాత్మిక బలములు కోల్పోవడానికి దుర్గుణములే మూల కారణము. Everyone loses the health of the physical and the mental bodies because of the దుశ్చింతనే bad మూల qualities. కారణము. Bad thoughts are దురాలోచనే మూల కారణము. wicked thinking. కనుకనే నిరంతరము సదాలోచన, సచ్చింతన, సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. We should always entertain good thoughts and sacred మన feelings. మనసు and లోపల good ఎలాంటి behavior. దుష్ట భావం కూడా ప్రవేశించడానికి ప్రయత్నించిన తక్షణమే దానిని వెనుక తరమాలి. The moment any bad thoughts enter into your mind, you ఇది should try నిజంగా to give up. మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యం. This is the main duty of man. కానీ అటు చేయటం లేదు. That's what we're doing. వచ్చినవంతా లోపల చేర్చుకుంటున్నాడు. We accept all that come on the way. ఇది చాలా చెడ్డ జీవితము. It's a bad life. మలమును భుజించే జీవితము. It's the one that ఫలమును partakes భుజించేటువంటి వ్యక్తి excreta. మలమును భుజించితే రోగములు రాదా? Naturally you'll fall sick. చెడ్డని విసర్జించాలి, మంచిని భుజించాలి. Give up bad and partake good.
ఒక్క పప్పులో కొంత ఉప్పు తక్కువైపోతేనే మనం భుజించడానికి ఇష్టపడము. When the salt is less in dal, you don't want to eat it. కొన్ని క్షణాల్లో అయిపోయేటువంటి అన్నం లోపల తన రుచి సరిగా లేకపోతేనే మనం సహించము. You don't relish it if the salt is less because 60 you ఏళ్ళు, don't 70 relish ఏళ్ళు, the 80 food. ఏళ్ళు, 90 ఏళ్ళు జీవించేటువంటి మానవులో ఒక రుచి ఉండనక్కర్లేదా? Should there not be taste in this human life which will be long span, 60, 70, 90 years? సరిగా మన జీవితానికి కూడా ఒక రుచి కావాలి. Therefore life also needs జీవిత taste. రుచి. What is this taste? భగవత్ చింతనే మన రుచి. Thinking of the Lord is the real సద్భావమే మన taste. రుచి. Good thoughts, సదాలోచనలే మన రుచి. Good thinking. సత్ప్రవర్తనే మన రుచి. good behavior. కానీ హృదయం నిండుకు కూడాను దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు నింపుకొని మంచి సద్భావములు పెట్టుకోవాలంటే ఇది లోపల చేరవు. That only makes you